హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 555 పాయింట్స్ డౌన్ అయ్యి 59,190 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 176 పాయింట్స్ డౌన్ అయ్యి 17,646 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 219 పాయింట్స్ దగ్గరగా డౌన్ అయ్యి 37,522 దగ్గర క్లోజ్ అయింది. మీరు గమనిస్తుంటే రీసెంట్ డేస్ లో గ్లోబల్ మార్కెట్స్ ఈవెన్ ఎస్జిఎక్స్ నిఫ్టీ మనకు చూపిస్తున్న నెగిటివ్ కంటే కూడా వాటికి రిలేట్ కాకుండా మార్కెట్ ఓపెనింగ్ కనిపిస్తుంది రీసెంట్ డేస్ లో. అండ్ ఈవెన్ ఇవాళ కూడా ఎస్జిఎక్స్ నిఫ్టీ నెగిటివ్ లో ఇండికేషన్ చూపిస్తున్న మార్కెట్ ఓపెనింగ్ పాజిటివ్ లో జరిగింది. అండ్ ఒక పాయింట్ వరకు కూడా మార్కెట్ పాజిటివ్ లో ఉంటూ నియర్లీ 250 పాయింట్స్ దగ్గరగా మార్కెట్ లో కరెక్షన్ కనిపించింది. మార్కెట్ ఓపెనింగ్ కి ముందు మనం మాట్లాడుకున్న డేటాని గమనిస్తే గ్లోబల్ మార్కెట్స్ రిలేటెడ్ గా మనకి పెద్ద డేటా లేదు. అండ్ ఈవెన్ నిన్న ఎఫ్ఐఎస్ దగ్గర నుంచి నెట్ సెల్లింగ్ యాక్టివిటీ కనిపిస్తుంటుంది, కానీ అది ఐసిఐసిఐ లాంబార్డ్ బ్లాక్ డీల్ కారణంగా. సో ఇక్కడ వరకు బాగానే ఉంటుంది. బట్ ఎఫ్ఎన్ఓ యాక్టివిటీ మాత్రం ఫ్యూచర్స్ రిలేటెడ్ గా నెట్ లాంగ్ పొజిషన్స్ తగ్గుతూ షార్ట్ పొజిషన్స్ పెరుగుతున్నాయి. ఫ్యూచర్స్ లోనూ వీక్నెస్, అలాగే ఆప్షన్స్ లో కూడా వీక్నెస్ కనిపిస్తూ ఉంటుంది. ఇన్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఫ్యూచర్స్ డేటా మనకి వీక్ గా కనిపిస్తున్నా ఆప్షన్ డేటా అట్లీస్ట్ న్యూట్రల్ గా కనిపిస్తుంటుంది. కానీ ఈసారి ఆప్షన్ డేటా కూడా మైల్డ్ నెగిటివ్ గా ఉంది కాబట్టి ఓవరాల్ ఎఫ్ఐ యాక్టివిటీని మనం మైల్డ్ నెగిటివ్ గా తీసుకున్నాం. పాజిటివ్ వ్యూ ఇంకా మనం చేంజ్ చేయలేదు, 17,470 లెవెల్ అబోనే ఉంది కాబట్టి. కానీ ఇంట్రాడే రిలేటెడ్ గా మనం మాట్లాడుకుంది ఓపెనింగ్ ఫ్లాట్ కావడానికి పాసిబిలిటీ ఉంది, కానీ ఎఫ్ఐఎస్ ఒక డేటా వీక్ గా కనిపిస్తుంది. ఫ్యూచర్స్ అలాగే ఆప్షన్ రెండు కూడా మనకి నెగిటివ్గా ఉంటున్నాయి కాబట్టి ఒకవేళ మార్కెట్ 17,770 లెవెల్ అబోవ్ సస్టైన్ అవ్వలేకపోతే దెన్ మనం ఒక డిప్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఒక కరెక్షన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని మనం మాట్లాడుకున్నాం. 17,770 లెవెల్ అబోవ్ ఉన్నంత వరకు కూడా నేను పాజిటివ్గా ఉంటున్నాను అని చెప్పాను. సో ఆ లెవెల్ బిలో సస్టైన్ అవ్వడం, అక్కడి నుంచి కూడా షార్ప్గా మార్కెట్లో ఫాల్ కనిపించింది. గ్లోబల్గా స్ట్రెంత్ లేదు, ఎఫ్ఐఎస్ కూడా వీక్గా ఉన్నారు, ఎఫ్ఎన్ఓ డేటా కూడా వీక్గా ఉంది. కానీ ఓపెనింగ్ స్ట్రాంగ్గా అవుతుండడం డెఫినెట్లీ సర్ప్రైజ్ చేస్తుంది. ఇప్పుడే కాదు, లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి ఎస్జిఎక్స్ నిఫ్టీ రిలేటెడ్గా కనిపిస్తున్న డేటాకి మార్కెట్ ఓపెనింగ్కి రిలేషన్ మనకు కనిపించట్లేదు. చాలాసార్లు మాట్లాడుకున్నాం, యూఎస్కి సంబంధించిన బాండ్ డీల్స్ పెరుగుతూ ఉంటే ఈక్విటీలో ఉన్న మనీ కాస్త డెట్ రూట్లోకి వెళ్తుందని ఒక నెగిటివ్ ఎక్స్పెక్టేషన్స్తో ఈక్విటీ మార్కెట్స్లో మనకి కరెక్షన్ కనిపిస్తూ ఉంటుంది బాండ్ డీల్స్ పెరుగుతుంటే అని. యూఎస్ ఒక 10 year బాండ్ డీల్స్ 1.56% గాను, అండ్ అది జూన్ నుంచి హైయెస్ట్ ఈల్డ్ గాను ఉందని మనకు అప్డేట్ అయితే ఉంది. ఇలా బాండ్ డీల్ ప్రైజెస్ రైజ్ అవుతుండడం, క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ 7 years హైకి రీచ్ అవుతుండడం, అండ్ ఇన్ఫ్లేషన్ రిలేటెడ్గా ఉన్న కన్సర్న్స్ కూడా గ్లోబల్ ఎనర్జీ ప్రైజెస్ ని మీరు గమనిస్తే ఎస్పెషల్లీ న్యాచురల్ గ్యాస్ కానీ, క్రూడ్ ఆయిల్ కానీ, ఈ కోల్ ప్రైజెస్ కానీ ఇవన్నీ కూడా రికార్డ్ స్థాయిలో రైజ్ అవుతూ ఉన్నాయి. గ్లోబల్ మార్కెట్స్ ఓపెన్ అయ్యేంత వరకు కూడా మార్కెట్లో స్టెబిలిటీ అయితే మెయింటైన్ అయింది. బట్ గ్లోబల్ మార్కెట్స్ వీక్నెస్ లో ఉండడం అండ్ వాటిల్లో వస్తున్న ఫాల్ తో మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో కూడా ఫాల్ కనిపించింది. బట్ ఇవాళ గమనిస్తే నిఫ్టీ ఫాల్ అయినంతగా బ్యాంక్ నిఫ్టీ మనకు అంతగా ఫాల్ అవ్వలేదు. రీసెంట్ డేస్ లో మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్ అన్ని కూడా పాజిటివ్ డేటాని పబ్లిష్ చేస్తున్నాయి, 1 or 2 బ్యాంక్స్ తప్పించి. ఫర్దర్ గా కూడా కొన్ని బ్యాంక్స్ డేటాని పబ్లిష్ చేశాయి. బట్ వాటికంటే ముందు కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి, వాటిని మాట్లాడుకుందాం. చూస్తే చాలా కంపెనీస్ నుంచి మనకి డేటా కనిపిస్తుంది. ఫస్ట్ ఎఫ్ఎంసీజీ కంపెనీస్ ని గమనిద్దాం. మ్యారికో అలాగే గోద్రేజ్ కన్స్యూమర్స్ వాళ్ళు ఇద్దరు కూడా డేటాని పబ్లిష్ చేశారు. కానీ వీళ్ళిద్దరిలో మ్యారికో డేటా కొంత ఇంట్రెస్టింగ్ అండ్ పాజిటివ్ గా కనిపిస్తుంటుంది. గోద్రేజ్ కన్స్యూమర్ వాళ్ళు చెప్తున్నది క్లోజ్ టు డబుల్ డిజిట్ గ్రోత్ కమింగ్ డేస్ లో వాళ్ళ రెవెన్యూస్ లో కనిపిస్తుందని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ ఇన్పుట్ కాస్ట్లు పెరగడం కారణంగా, రా మెటీరియల్ కాస్ట్లు పెరగడం కారణంగా వీళ్ళ మార్జిన్స్ ఇంపాక్ట్ అవుతాయని క్లియర్గా వీళ్ళ మార్జిన్స్ రిలేటెడ్గా వీళ్ళు నెగిటివ్ స్టేట్మెంట్ చేశారు. వెరస్ మ్యారికో డేటాని గమనించారంటే ఇండియాలో వీళ్ళ బిజినెస్ సెగ్మెంట్స్లో మంచి గ్రోత్ కనిపిస్తుందని వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. లో 20 గ్రోత్ వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటున్నారు. లైక్ 20, 21, 22 ఈ పర్సన్తో వీళ్ళ రెవెన్యూ కమింగ్ క్వార్టర్స్లో గ్రో అవుతుందని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటున్నారు. అండ్ గ్లోబల్గా వీళ్ళు డబుల్ డిజిట్ గ్రోత్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారని. అండ్ స్పెషల్లీ వీళ్ళ హెయిర్ ఆయిల్ సెగ్మెంట్లో పారాషూట్ సెగ్మెంట్ ఒక స్ట్రాంగ్ బ్రాండ్. ఆ బ్రాండ్ రిలేటెడ్గా ఎక్స్పెక్టెడ్ కంటే కొంత బెటర్గా నియర్లీ 7% దగ్గరగా గ్రోత్తో వీళ్ళు కమింగ్ క్వార్టర్స్లో గ్రో అవుతారన్నట్లయితే వీళ్ళు ఎక్స్పెక్టేషన్స్ అయితే చెప్తున్నారు. అన్ని పాజిటివ్సే కాదు, ఒకటి నెగిటివ్ కూడా ఉంది. వీళ్ళ ఎడిబుల్ ఆయిల్ సెగ్మెంట్, సఫోలా ఆయిల్ సెగ్మెంట్ ఉందా, వీళ్ళకి నియర్లీ 19-20% దగ్గరగా రెవెన్యూస్ ఆ సెగ్మెంట్ నుంచి వస్తూ ఉంటాయి. ఆ సెగ్మెంట్లో ఎక్స్పెక్టెడ్ కంటే బిలో గ్రోత్ కనిపిస్తుందని వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఓవరాల్ గా వీళ్ళు చేసిన బిజినెస్ అప్డేట్స్ తో ఇవాళ స్టాక్ ఆల్ టైమ్ హైని టచ్ చేసింది. నెక్స్ట్ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. క్లోజ్ అయింది నెగిటివ్లోనే, కానీ వీళ్ళు ఇచ్చిన అప్డేట్ అయితే పాజిటివ్గా ఉంది. ఎంటైర్ డీటెయిల్స్లో కొన్ని నెగిటివ్స్, బట్ ఓవరాల్ డేటాను కంబైన్ చేస్తుంటే వీళ్ళ బిజినెస్ అప్డేట్ స్ట్రాంగ్ పాజిటివ్గా కనిపిస్తుంది. డిపాజిట్స్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో 45% అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్లో 5% గ్రో అయ్యాయంటున్నారు. అండ్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ని మీరు గమనిస్తే లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసినా, లాస్ట్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేసినా రెడ్యూస్ అవుతుందని వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అది మనం పాజిటివ్గా తీసుకుంటాం. అండ్ అడ్వాన్సెస్లో కూడా ఇయర్ ఆన్ ఇయర్లో 32% అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్లో 5% దగ్గరగా గ్రోత్ కనిపిస్తుందని వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. బట్ అన్నిటికంటే పాజిటివ్ పాయింట్ వీళ్ళ కాసా రేషియో. లాస్ట్ క్వార్టర్లో అది 26% ఉంది, అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్లో అది 20% ఉంది. కానీ ఈసారి 30% అని వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఓవరాల్ డేటా పాజిటివ్గా ఉంది. బట్ ఒకే ఒక్క దగ్గర కలెక్షన్ ఎఫిషియన్సీస్ లాస్ట్ క్వార్టర్తో పోలిస్తే కొంతవరకు తగ్గాయని, కొంత మార్జినల్గా డిఫరెన్స్ డౌన్ సైడ్ ఉందనేలా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు.
నెక్స్ట్ మనం స్టాక్స్ ఇన్ యాక్షన్లో అప్డేట్ చేసేసిన తర్వాత ఒక కంపెనీ రిలేటెడ్గా ఇంట్రెస్టింగ్ డేటా కనిపించింది. అరిహంత్ సూపర్ స్ట్రక్చర్స్ లిమిటెడ్. వీళ్ళు ప్రాపర్టీస్ రిలేటెడ్గా డెవలప్మెంట్ అలాగే కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటారు. స్టాక్ 6% ఇవాళ పెరిగింది, కానీ ఇది గ్రాడ్యువల్గా పెరుగుతూనే ఉంది. లాస్ట్ 1 మంత్లో నియర్లీ 40% అండ్ లాస్ట్ 6 మంత్స్లో 370% అండ్ లాస్ట్ 1 ఇయర్లో 800% దగ్గరగా స్టాక్ ప్రైస్ ర్యాలీ అయింది. ఈవెన్ లాస్ట్ కొన్ని ఫైనాన్షియల్ ఇయర్స్ నుంచి ఉన్న డేటాని గమనిస్తున్న సేల్స్ ఇంక్రిమెంటల్గా గ్రో అవుతున్నాయి అండ్ నెట్ ప్రాఫిట్స్ కూడా ఇంక్రిమెంటల్గా గ్రో అవుతున్నాయి. కొన్ని సందర్భాల్లో అబ్నార్మాలిటీ అయితే కనిపించింది వీళ్ళ ప్రాఫిట్స్ ఆర్ ఎర్నింగ్స్ లో. వీళ్ళు చేస్తున్న అప్డేట్ లాస్ట్ ఇయర్ ఫస్ట్ హాఫ్ లో వీళ్ళకి 321 యూనిట్స్ బుకింగ్ కి వచ్చాయంటే ఇప్పుడు 831 యూనిట్స్ రిలేటెడ్ గా వీళ్ళకి బుకింగ్ నమోదైందని చెప్తున్నారు. అండ్ లాస్ట్ ఇయర్ FY21లో 1097 బుకింగ్స్ దగ్గరగా కంప్లీట్ చేశారని, ఒకవేళ ఇదే ట్రెండ్ కంటిన్యూ అయితే ఈసారి 1500 యూనిట్స్ దగ్గరగా బుకింగ్స్ వీళ్ళకి కంప్లీట్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుందన్నట్లు అప్డేట్ చేస్తున్నారు. అండ్ రీసెంట్గా కూడా వీళ్ళు 500 crore దగ్గరగా ఫండ్స్ని రైజ్ చేస్తున్నారు. స్ట్రాంగ్ బిజినెస్ డిమాండ్ అండ్ దాని రిలేటెడ్గా కూడా ఫండ్స్ని వీళ్ళు రైజ్ చేస్తూ ఉండడంతో స్టాక్ ఇవాళ 6% దగ్గరగా ర్యాలీ అయింది. నెక్స్ట్ కెంప్లాస్ట్ సన్మార్క్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు చెప్తున్నది వీళ్ళ రెవెన్యూస్ లాస్ట్ ఇయర్ ఫస్ట్ హాఫ్తో పోలిస్తే 30-35% దగ్గరగా గ్రో అవుతాయని, సిగ్నిఫికెంట్గా గ్రో అవడానికి పాసిబిలిటీ ఉంటుందని. దీనికి మెయిన్ రీజన్ వీళ్ళు ఏ సెగ్మెంట్స్లో అయితే బిజినెస్ని చేస్తున్నారు, స్పెషల్లీ PVC రెజిన్ సెగ్మెంట్లో, అందులో గ్రోత్ వీళ్ళకి ఎక్కువగా కనిపిస్తుందని చెప్తున్నారు. ఈవెన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా ఈ సెగ్మెంట్లో చేయాలనుకున్నట్లు వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఈ కంపెనీ రిలేటెడ్గా డెడికేటెడ్గా చేసిన వీడియోలో కూడా అనుకున్నాం వీళ్ళు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ప్లాన్స్లో ఉన్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ వీళ్ళ తర్వాత స్టార్ట్ చేసిన రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళ టాప్లో ఉన్న సెకండ్ ప్లేస్లో వీళ్ళే ఉన్నారు. వీళ్ళకి థర్డ్ ప్లేయర్కి చాలా డిఫరెన్స్ ఉంది. కాబట్టి కొన్ని సెగ్మెంట్స్లోకి వీళ్ళ గ్రోత్ వస్తే దాంట్లో ఎక్కువగా లాభపడేదైతే రిలయన్స్ ఇండస్ట్రీస్, దాని తర్వాత సెకండ్ ప్లేస్లో కెంప్లాస్ట్ వాళ్ళే ఉన్నారు. సో వీళ్ళ బిజినెస్ అప్డేట్లో రెవెన్యూస్, వాల్యూమ్స్ అండ్ మార్జిన్స్లో కూడా గ్రోత్ కనిపిస్తుందని వీళ్ళు అప్డేట్ చేయడం, అండ్ దీంతో పాటు వీళ్ళ రేటింగ్స్ని కూడా క్రిసిల్ వాళ్ళు అప్గ్రేడ్ చేశారు. సో ఇలా వస్తున్న కామెంట్స్తో ఇంతలా ఇవాళ మార్కెట్ ఫాలో అవుతున్న స్టాక్ ఇవాళ పాజిటివ్లో క్లోజ్ అయింది. నెక్స్ట్ బజాజ్ ఫైనాన్స్ గురించి కూడా మాట్లాడుకోవాలి. వీళ్ళు కూడా స్ట్రాంగ్ డేటాని పబ్లిష్ చేస్తున్నారు. నాకు అర్థమవుతున్నంత వరకు బ్యాంక్స్ అలాగే NBFCs మోస్ట్లీ పాజిటివ్ డేటానే పబ్లిష్ చేస్తున్నాయి. ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో వీళ్ళ AUM గ్రోత్ చూస్తే లాస్ట్ 6 quarters ఒక హై అండ్ 24 lakh న్యూ కస్టమర్స్ని ఈ క్వార్టర్లో అక్వైర్ చేశారని చెప్తున్నారు. న్యూ లోన్ బుక్ 37% దగ్గరగా క్వార్టర్ అండ్ క్వార్టర్ కంపారిజన్లో గ్రో అయింది. ఐ థింక్ లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ నుంచి ఇదే పాజిటివ్ గ్రోత్ అండ్ డిపాజిట్స్ కూడా 32% దగ్గరగా గ్రో అయ్యాయని, ఓవరాల్ బిజినెస్ రిలేటెడ్గా వీళ్ళు పాజిటివ్ స్టేట్మెంట్స్ అయితే చేస్తున్నారు. RBL బ్యాంక్ వాళ్ళది ఇప్పటివరకు పోస్ట్ చేసిన బ్యాంక్స్ రిలేటెడ్గా వీక్ డేటా. వీళ్ళది డిపాజిట్స్లో గ్రోత్ కనిపిస్తుంది 17%, బట్ అది ఇయర్ ఆన్ ఇయర్లో క్వార్టర్ అండ్ క్వార్టర్లో అది 1%. లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ నుంచి ఇది లోయెస్ట్ డిపాజిట్ గ్రోత్ క్వార్టర్ అండ్ క్వార్టర్ కంపారిజన్లో. అండ్ ఈవెన్ గ్రాస్ అడ్వాన్సెస్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో 1% దగ్గరగా గ్రో అయ్యాయి, కానీ క్వార్టర్ అండ్ క్వార్టర్ కంపారిజన్లో అసలు గ్రోత్ లేదు. వీటితో పాటు ఒక పాజిటివ్ కూడా ఉంది. ప్రెసెంట్ వీళ్ళ కాసా 35.4గా ఉందని చెప్తున్నారు. అది లాస్ట్ క్వార్టర్లో 33.7 అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్లో 31.1గా ఉంది. నెక్స్ట్ జీ ఎంటర్టైన్మెంట్ గురించి మాట్లాడుకోవాలి. రీసెంట్ డేస్లో మీరు గమనిస్తూ ఉంటే ప్రతిరోజు ఏదో ఒక అప్డేట్ జీ ఎంటర్టైన్మెంట్ గురించి వస్తూనే ఉంటుంది. ఇప్పుడు కూడా జీ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు NCLT మీద అగైనెస్ట్గా NCLATకి వెళ్ళారని చెప్తున్నారు. NCLT ఏంటి, NCLAT ఏంటంటే NCLT అంటే నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్, NCLAT అంటే నేషనల్ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్. సో ఏదైనా ఇష్యూ ఉండి ఒకవేళ NCLTకి ఏదైనా కంపెనీ వెళ్ళి NCLTలో వాళ్ళకి సరైన న్యాయం దొరకలేదనుకుంటే వాళ్ళు NCLT కంటే హైయర్లో ఉన్న NCLATని అప్రోచ్ అవుతుంటారు. ఒక ఇన్వెస్టర్ అండ్ ఒక కంపెనీ బోర్డ్ వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఇష్యూ ఇప్పుడు లీగల్ ఇష్యూగా మారింది. అది కూడా ఒకరి దగ్గర కాదు, NCLT, NCLAT అలాగే ఢిల్లీ హైకోర్టు. సో ఈ 3 ఏరియాస్ నుంచి డిఫరెంట్ అప్డేట్స్ మనకి టైం టు టైం వస్తూనే ఉంటాయి. బట్ అల్టిమేట్గా గుర్తుంచుకోవాల్సింది జీ ఎంటర్టైన్మెంట్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు గుర్తుంచుకోవాల్సింది పునీత్ గోయంకా సీఈఓగా ఉంటారా లేదా అనేది కాదు స్టాక్ ఇంపార్టెంట్, సోనీ వాళ్ళతో డీల్ జరుగుతుందా లేదా అనేది. అండ్ కంపెనీ చేస్తున్న ఇంకొక అప్డేట్, యాజ్ ఆఫ్ నౌగా ఉన్న డీల్స్లో మాకు సోనీ డీల్ ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇఫ్ ఇన్ కేస్ ఫ్యూచర్లో సోనీ కంటే ఇంకా మంచి కంపెనీ ఏదైనా వచ్చి వాల్యూని మా ఇన్వెస్టర్స్కి ప్రొవైడ్ చేస్తుంది అనుకుంటే మేము ఇంకొక డీల్ని యాక్సెప్ట్ చేయడానికి కూడా రెడీగానే ఉన్నామని జీ ఎంటర్టైన్మెంట్ మేనేజ్మెంట్ అయితే అప్డేట్ చేస్తుంది. నెక్స్ట్ ఫ్యూచర్ రిటైల్ గురించి మాట్లాడుకోవాలి. జపాన్కి సంబంధించిన కంపెనీతో 7-Eleven అనే కంపెనీ. సో అది కంపెనీ ఎలా ఉంటుందంటే, సో ఇలా ఉంటాయి వాళ్ళ స్టోర్స్. సో ఈ 7-Eleven అనే వాళ్ళు ఫ్యూచర్ రిటైల్ వాళ్ళు 2019లో ఒక అగ్రిమెంట్కి వచ్చారు. 1000 స్టోర్స్ దగ్గరగా, ఇలాంటి స్టోర్స్ దగ్గరగా ఇండియాలో డెవలప్ చేసి 24/7 స్టోర్స్లా రన్ చేయాలనుకున్నారు. కానీ ఈ వైరస్ రిలేటెడ్గా ఇష్యూ క్రియేట్ అవ్వడం, అమెజాన్కి అగెనిస్ట్గా లీగల్ ఇష్యూస్ని ఎదుర్కొంటూ ఉండడంతో వీళ్ళు ఇలాంటి స్టోర్స్ని డెవలప్ చేయలేకపోయారు. కాబట్టి ఆ డీల్ని క్యాన్సిల్ చేసుకుంటున్నట్లు ఫ్యూచర్ రిటైల్ వాళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. అండ్ దీని కారణంగా ఫ్యూచర్ రిటైల్ మీద ఫైనాన్షియల్ బర్డెన్ పడదన్నట్టు కూడా కంపెనీ అప్డేట్ చేస్తుంది. కానీ కంపెనీ మీద ఆల్రెడీ ఫైనాన్షియల్ భారం పడింది, ఇప్పటికే సఫర్ అవుతుంది డెట్తో. అండ్ ఈ డీల్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కంప్లీట్ అయితే తప్పించి వీళ్ళ మీద ఉన్న అప్పుల భారానికి వీళ్ళకి కట్టాల్సిన వడ్డీలే కంపెనీకి సంబంధించిన వాల్యూని
స్లోగా డిటేరియేట్ చేస్తూ వస్తాయి. నెక్స్ట్ భారతీ ఎయిర్టెల్ గురించి మాట్లాడుకోవాలి. భారతీ ఎయిర్టెల్లో ఒకవేళ మీకు ఆర్ఈ షేర్స్ మీ డిమాట్ అకౌంట్లో క్రెడిట్ అయినా ఆర్ మీరు మార్కెట్ నుంచి ఆర్ఈ షేర్స్ని కొని ఎయిర్టెల్ రైట్స్ ఇష్యూకి పార్టిసిపేట్ చేయాలనుకున్నా ఇవాళ ఆఫ్టర్నూన్ 12 అరౌండ్ మీకు 2 లింక్స్ కనిపిస్తాయి. అందులో ఫస్ట్ లింక్ దగ్గరికి వెళ్ళారంటే మీరు ఆఫ్లైన్ ఫామ్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆన్లైనే కాకుండా ఆఫ్లైన్లో కూడా చేయొచ్చు. లేదా ఆన్లైన్లో చేయాలనుకుంటే సెకండ్ లింక్ని క్లిక్ చేశారంటే మీరు ఒక పోర్టల్లోకి వెళ్తారు. అక్కడ డౌన్ వచ్చి వీటన్నిటిని కూడా టిక్ చేస్తూ దెన్ ప్రొసీడ్ చేశారంటే మిమ్మల్ని కొన్ని డీటెయిల్స్ అడుగుతారు. ఆ డీటెయిల్స్ని ఫిల్ చేసి ప్రొసీడ్ అవుతూ ఉంటే ఎయిర్టెల్ ఒక రైట్స్ ఇష్యూలో మీరు సక్సెస్ఫుల్గా పార్టిసిపేట్ చేయొచ్చు. యాజ్ ఆఫ్ నో ఇంకా అప్లై చేయలేదు. సో ఆ లింక్ 12/7కి మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో లేనట్లయితే టెలిగ్రామ్ యాప్ ఇన్స్టాల్ చేసి డే ట్రేడర్ తెలుగు అని సర్చ్ చేయండి. 2,60,000 అబోవ్ సబ్స్క్రైబర్స్ ఉన్న గ్రూప్ కనిపిస్తుంది. అదే మన ఛానల్. అండ్ పరాగ్ పరీక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ వాళ్ళు ఆగస్ట్తో పోలిస్తే సెప్టెంబర్లో వాళ్ళ రిలేటెడ్గా స్టాక్స్ రిలేటెడ్గా తీసుకున్న డెసిషన్స్ రిలేటెడ్గా మీకు ఒక డేటా కనిపిస్తుంది. అందులో ఇంట్రెస్టింగ్గా ఈ రీసెంట్ క్వార్టర్స్లో పవర్ రిలేటెడ్గా ఎక్కువ ర్యాలీకి మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ వెళ్ళాయి, కానీ పవర్ గ్రిడ్ అంతగా పెరగలేదు. మేబీ ఈ పవర్ థీమ్ని ప్లే చేయడానికి వీళ్ళు పవర్ గ్రిడ్ని అయితే కొత్తగా యాడ్ చేసుకున్నారు. వాళ్ళ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్లో యాడ్ చేసుకున్నారు. దాంతోపాటు రీసెంట్ డేస్లో మోస్ట్ ఆఫ్ ద బ్రోకింగ్ స్టాక్స్ అన్ని కూడా కరెక్ట్ అయ్యాయి. అందులోంచి వీళ్ళు మోతీలాల్ ఒస్వాల్ని అయితే పిక్ చేస్తున్నారు. అండ్ ఈవెన్ కొన్ని స్టాక్స్లో వాటాను పెంచుతున్నారు అండ్ కొన్ని స్టాక్స్లో వాటాను తగ్గిస్తున్నారు. బట్ కొత్తగా యాడ్ చేసినవి అయితే పవర్ గ్రిడ్ అలాగే మోతీలాల్ ఒస్వాల్. నెక్స్ట్ టాటా పవర్ వాళ్ళు బ్లూ వేవ్ అనే కంపెనీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీతో 3 years కమర్షియల్ అగ్రిమెంట్ ని కుదుర్చుకున్నారు. ఈ కమర్షియల్ అగ్రిమెంట్ ఎందుకంటే టాటా పవర్ వాళ్ళకి సంబంధించి ముంబైలో డే టు డే ఆపరేషన్స్ ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో మేనేజ్ చేసేలా ఆ కంపెనీ వీళ్ళకి హెల్ప్ చేస్తుందని, దీని రిలేటెడ్గానే వీళ్ళు ఇలా డీల్ కుదుర్చుకున్నారని అయితే టాటా పవర్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ దీపక్ నైట్రైట్ గురించి మాట్లాడుకోవాలి. దానికంటే ముందు DASDA గురించి తెలుసుకోవాలి. DASDA అంటే డై అమైనో స్టెల్బిన్ డైసల్ఫ్యూనిక్ యాసిడ్. ఇవి డైస్ కానీ అండ్ ఆప్టికల్గా ఫ్లోరెసెంట్గా ఉన్న కెమికల్స్ని తయారు చేయడంలో ఈ DASDAని యూజ్ చేస్తుంటారు. వీటి రిలేటెడ్గా దీపక్ నైట్రైట్ వాళ్ళకి గ్లోబల్గా 12% దగ్గరగా మార్కెట్ షేర్ ఉంది. వీటి ప్రైజెస్ డ్రాస్టిక్గా పెరుగుతున్నాయని, స్పెషల్లీ లాస్ట్ వీక్ ఆల్మోస్ట్ 8 to 10 days బ్యాక్ 300 రూపీస్ కేజీగా ఉన్నది కాస్త ఇప్పుడు 450 రూపీస్ పర్ కేజీగా ఇంక్రీజ్ అయింది. కాబట్టి ఇది దీపక్ నైట్రైట్కి పాజిటివ్గా ఉంటుందనే ఒక రిపోర్ట్ ఆఫ్టర్నూన్ 12:20 అరౌండ్ మార్కెట్లోకి అప్డేట్ వచ్చింది. ఆల్మోస్ట్ ఆ పాయింట్కే స్టాక్ ప్రైస్లో ర్యాలీ ఉంది. అండ్ అక్కడి నుంచి కూడా స్టాక్ ప్రైస్ నియర్లీ ఒక 2% దగ్గరగా ర్యాలీ అవుతూ ఓవరాల్గా 8% దగ్గరగా వాళ్ళ దీపక్ నైట్రైట్ స్టాక్ ప్రైస్ ర్యాలీ అయింది. నెక్స్ట్ హింద్ కాపర్ గురించి మాట్లాడుకోవాలి. రీసెంట్ డేస్లోనే మనకి వీళ్ళ రిలేటెడ్గా ప్రైవేటైజేషన్ జరగబోతుందని వస్తున్న అప్డేట్స్తో స్ట్రాంగ్ ఒక పాయింట్లో స్టాక్ ప్రైస్ ర్యాలీ అయింది. అని నా మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళని ప్రైవేటైజేషన్ చేయడానికి ప్రయత్నిస్తుంది గవర్నమెంట్ అని స్పెక్యులేషన్ అనుకున్నాను కదా. అలా ఒకవేళ గవర్నమెంట్ ప్రయత్నిస్తే ఆ కంపెనీలో ఉన్న గవర్నమెంట్ వాటాన్ని కొనడానికి బిడ్డింగ్ వేయడానికి వేదాంత గ్రూప్ రెడీగా ఉందన్నట్టు వేదాంత గ్రూప్ వాళ్ళు అయితే అప్డేట్ చేస్తున్నారు. సో ఫస్ట్ థింగ్ ఇది వేదాంత వాళ్ళకి వస్తుందా రాదా అనేది పక్క నుంచితే హిందూ కాపర్ రిలేటెడ్గా ప్రైవేటైజేషన్ జరగడానికి దట్టు క్విక్గా జరగడానికి పాసిబిలిటీ ఉంటుందని మార్కెట్ బిలీవ్ చేస్తూ ఫైనలీ 4% దగ్గరగా గెయిన్స్తో ఇవాళ క్లోజ్ అయింది. నెక్స్ట్ MCX గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ 12 అరౌండ్ MCXలో కమోడిటీ ఇండెక్స్లో ఆప్షన్ ట్రేడింగ్ని అలౌ చేసేలా సెబీ వాళ్ళు థింక్ చేస్తున్నారు, కన్సిడర్ చేస్తున్నారని వచ్చిన అప్డేట్తో ఆ పాయింట్లో స్టాక్ ప్రైస్లో ఒక సడన్ మూవ్ అండ్ అక్కడి నుంచి కన్సాలిడేట్ అవుతూ ఓవరాల్గా 2% గెయిన్స్తో క్లోజ్ అయింది. నెక్స్ట్ IRCTC గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ ఇవాళ 7% దగ్గరగా ర్యాలీ అయింది. ఇప్పుడైనా కాదు లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి కూడా కంటిన్యూస్గా ర్యాలీ అవుతూనే ఉంది. నార్త్ ఇండియాలో ఉన్న హిస్టారికల్ అలాగే రిలీజియస్ ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేసేందుకు వీళ్ళు భారత్ దర్శన్ అని టూరిస్ట్ ట్రైన్ని స్టార్ట్ చేస్తున్నారు. October 8 నుంచి స్టార్ట్ చేస్తున్నారని చెప్తున్నారు. ఈ టూర్ అంతా నార్త్ ఇండియాలో జరుగుతుందని 8 nights and 9 days ఈ టూర్ ఉంటుందని అండ్ ఈ ప్యాకేజ్ ఒక కాస్ట్ స్లీపర్ క్లాస్కి 8,500 అండ్ థర్డ్ క్లాస్ ఏసీకి 10,395 ఉంటుందని ఇలా IRCTC వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఈ సెగ్మెంట్లో వాళ్ళు బిజినెస్ని స్టార్ట్ చేస్తున్నారని ప్రీవియస్గానే అప్డేట్ చేశారు. కానీ అది October 8 నుంచి స్టార్ట్ అవుతుందని వాటి రిలేటెడ్గా ప్లాన్స్ని వీళ్ళు అనౌన్స్ చేయడంతో స్టాక్ ఇవాళ పాజిటివ్గా మూవ్ అయింది. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకుందాం. నిఫ్టీ సపోర్ట్ 17,570 దగ్గర గమనిస్తున్నాను. రెసిస్టెన్స్ 17,770 దగ్గర. ఇది కొంత దూరంగానే ఉంటుంది. ఒకవేళ ఓపెనింగ్ గ్యాప్ డౌన్ అవుతూ ఉంటే ఫర్దర్గా ఏ లెవెల్స్ బిట్వీన్లో ట్రేడ్ అవుతుందని చూసి అక్కడ దగ్గరగా ఉన్న రెసిస్టెన్స్ని కూడా మాట్లాడుకుందాం. బట్ యాజ్ ఆఫ్ నౌ ఏమాత్రం కొంత గ్యాప్ అప్లో అవుతున్నా ఇదే మేజర్ రెసిస్టెన్స్గా నేను గమనిస్తున్నది. అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని ఈ లెవెల్స్గానే ఉంచుతున్నాను. బికాస్ ఇవాళ బ్యాంక్ నిఫ్టీ యొక్క క్లోజింగ్ ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మధ్యలోనే ఉంది. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటాని మాట్లాడుకుందాం. వీక్లీ ఎక్స్పైరీస్ అలాగే మంత్లీ ఎక్స్పైరీ ఈ కాంట్రాక్ట్స్లోనూ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటాని గమనిస్తే ఇక్కడ నుంచి టాప్ సైడ్కి వెళ్తుంటే ఓవరాల్ OI మనకి 18,000 దగ్గర ఎక్కువగా ఉంటుంది. కానీ వాళ్ళ స్ట్రాంగ్గా 17,800 లెవెల్ దగ్గర డేటా ఫామ్ అవుతుంది. ఈ లెవెల్ కంటే మార్కెట్ పైకి వెళ్ళదు అని కాల్ రైటర్స్ స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నారు. అండ్ డౌన్ సైడ్కి చూస్తే 17,500 దగ్గర ఇమీడియట్గా యాక్టివిటీ స్ట్రాంగ్గా కనిపిస్తుంది. సో 17,500 to 17,800 ఈ 300 పాయింట్ జోన్లో మార్కెట్ కమింగ్ డేస్లో ట్రేడ్ అవుతుందని కాల్ అలాగే పుట్ రైటర్స్ భావిస్తున్నారు.
కానీ రిస్క్ తీసుకోకూడదు, సేఫ్టీగా ఉండాలి, ఎక్కువ వోల్టాలిటీకి నేను గురవ్వకూడదు అండ్ ఎక్కువగా మార్చకూడదు నా పొజిషన్స్ అనుకుంటే మాత్రం 17,400 to 18,000 ఈ 600 పాయింట్స్ జోన్ని గమనించండి. ఓకే, సో ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.